బాబు సెలవులకు పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారుగా, నేను తీసుకెళ్తానికి మీ అమ్మ నాన్న ఇంకా రాలేదా? తెలీదా, నేను ఎల్కేజీ జరగక ముందే మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు రాదని మా డాడీ చెప్పాడు. నన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తారు మా డాడీ. చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో నీతో చిన్న హలో బాబు. నువ్వా? ఏంట్రా నా ముఖం చూడగానే పుసిక్కించి అన్నాడు. ఫేస్ వాల్యూ. ఆహా, పొద్దున్న తమరు కూడా జోక. బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? అంటే డాడీ రాలేదా? ఏ తమరు మీ డాడీ వస్తే గానీ రారా? రాను. అదేం కుదరదు. నిన్ను తీసుకురామని మీ డాడీ నాకు ఆర్డర్ వేశారు. ఎత్తికి వెళ్ళిపోతాను. ఆగండి, ఎవరు మీరు? స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చి పిల్లలు ఎత్తుకోవాలని చూస్తున్నారా? ఫేస్ వాల్యూ. ఐసి టీచర్, వీళ్ళ ఇంట్లో కుక్ దగ్గర నుంచి హెడ్ దాకా అన్ని నేనే. మా అయ్యగారు కొంచెం బిజీగా ఉన్నారు, బాబుని తీసుకురామని నన్ను పంపించారు. కుస్లు, ఈజ్ ఇట్ కరెక్ట్? అయితే వాళ్ళతో వెళ్ళు. నో టీచర్, మా డాడీ వస్తానే కానీ నేను వెళ్ళను. మా డాడీని చూసి 3 months అయింది టీచర్. నో నో, డోంట్ క్రై. చూడమ్మా, నాన్నగారు బిజీగా ఉండడం వల్లే వాళ్ళు పంపించుంటారు. నువ్వు వాళ్ళతో వెళ్ళాలి. వెళ్ళు. మరి మా క్లాస్మేట్స్ డాడీలు అందరు వచ్చారు, మా డాడీ ఎందుకు రాలేదు? మీ డాడీ అందరి డాడీ లాగా ఏమన్నా అల్లాటప్ప డాడీ అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. థ్యాంక్స్ సార్. ఓకే కట్. ఓకే ఓకే సార్. వెల్ డన్ మిస్టర్ మధు, వెల్ డన్. ఎంతో బిజీగా ఉన్నా లేట్ నైట్ కూడా మాతో సహకరించి మా యాడ్ ఫిల్మ్ ఫినిష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్ సార్, ఇట్స్ మై డ్యూటీ. దట్స్ ద బ్యూటీ. ప్యాక్ అప్. డాడీ 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 ఇంకా రాలేదు బాబు. ఏంటి బాబు? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 29/6/1946. థాంక్యూ. అవును, నా డేట్ ఆఫ్ బర్త్ నీకేం పని? బహుశా దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ డెత్ చెప్తాడేమో. షట్టర్ క్లోజ్ చేయి. 29/9/1946. యాహూ యాహూ హా. వదలండి గారు.
గారి పేరు చెప్పి మూడు పాడు పోను. హలో అరే బరిదాయ్ ఏయ్, ఎవరు నువ్వు? టైంలో అదేం పండ్రా నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసు? నవీస్ మై మా బాబు మా ఆవిడ ఊరెడితేను ఏదో కక్కుర్తి పడుతున్నాను. ఈ విషయం ఎవరితో చెప్పకు. అవును, నా నెంబర్ నీకెలా తెలుసు? అరే ఫూల్ జస్ట్ సదాక మా మేనేజర్ డేట్ ఆఫ్ బర్త్ రింగ్ చేసా, నువ్వు తలిగావ్. బోర్ కొడితే తెలి నంబర్ కి ఫోన్ చేస్తా, అనవసరంగా దొరికిపోయావు. You idiot rascal! ఏంటి స్నానం చేయకుండా టవల్ చుట్టుకుని పెద్దవాళ్ళగా అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళి స్నానం చేయి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిటి పొటి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో ఉన్నా, నీతో ఉన్నా. చిన్న చిక్క చిక్కుం చిక్క చిక్కుం చిక్క చిక్కుం చిక్క చిక్కుం అటు చూడు అందాల రామచిలకని, చూస్తోంది నిన్నేదో అడుగుదామని, నీ పలుకు తనకి నేర్పవాని. ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని, పడుతోంది లేస్తోంది ఎందుకో మరి, నీలాగా పరుగు చూపుదామని. కరిగిపోని నా తీపి కలలని, తిరిగి రాని నా చిన్నతనముని, నీ రూపంలో చూస్తున్నా. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిటి పొట్టి చిందులు కన్నా. తూనీగ నీలాగా ఎగరలేదురా, ఆ తువ్వాయి నీలాగా గెంతలేదురా, ఈ పరుగు
దారి చిరునవ్వుల చిన్న కన్నా చిటి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో ఉన్నా, నీతో ఉన్నా. మీ ఆర్డర్ ప్రకారం బాబుని తీసుకురావడానికి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళానండి. తీసుకొచ్చావా? వచ్చాడండి, కానీ మీరు స్కూల్ దగ్గర రాలేదని అలిగి కూర్చున్నాడు. ఎవరు వెళ్తే ఏంటి, దానికి అలగటం దేనికి? మీల్స్ చేయి బాబు అంటే డాడీ వచ్చేదాకా నేను తిన్నో అని మొండు పట్టు కూర్చున్నాడండి. నేను వచ్చేసరికి లేట్ అవుతుందని నువ్వు చెప్పలేదా? చెప్పాను సార్. సరే సరే, వారి సంగతి నేను చూస్తాను. వెళ్ళి టవల్ పట్టరా. ఏంటి టవల్ దమ్మంటే అలా బీసుకుపోయావు? సార్ ఏదో చిన్న పిల్లాడు కాబట్టి తట్టుకున్నాను. తమరు కూడా టవల్ అంటే నేను తట్టుకోలేను, నన్ను క్షమించండి సార్. టవల్ దమ్మంటే ఏంటా పిచ్చవాగుడు? ఏం చెప్పండి సార్, కడుపులో తొలిచేసే బాధ బయటికి చెప్పలేను. వాగుడు ఆపి స్నానానికి రెడీ చేయి. స్నానానికా? అయితే ఓకే. కుస్లో డాడీ ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఏంటి నేను రాలేదని అలిగావంట? టూ బ్యాడ్. నేను లేట్గా వస్తానని చెప్పిన ఆనందం నన్ను మారం చేసావంట. మాట్లాడవేంటి చెప్పు. ఇలా అడిగిన వాటికి సమాధానం చెప్పపోవటం చాలా బ్యాడ్ తెలుసా? మా స్కూల్లో టీచర్స్ నేను ఏం చేసినా వెరీ గుడ్ అంటాడు. నువ్వేం డాడీ నేనేం చెప్పినా వెరీ బ్యాడ్ అంటావు. బ్యాడ్ చేస్తే బ్యాడ్ అంటారు, గుడ్ చేస్తే గుడ్ అంటారు. డాడీ నేను 3 నెలలు స్కూల్లో ఒంటరిగా ఉన్నాను డాడీ. ఇన్ని రోజుల తర్వాత చూడాలనుకోవడం తప్ప డాడీ? మమ్మీ నాకు అన్నం ఎలా పెట్టిందో స్క్రీన్ మీద వేసి చూసాను కానీ రియల్ గా తెలీదు. కనీసం డాడీతో కలిసి అన్నం తినాలనుకోవడం బ్యాడ్ పనా డాడీ? బాబు సారీ నాన్న, వెరీ సారీ. షూటింగ్ లో అడావుడి టెన్షన్స్, ఒంటరిగా ఉంటే ఏవేవో ఆలోచనలు, అందుకే ఆలోచించడానికి వీలైనంత బిజీ అయిపోయాను. ఆ బిజీలో నీ గురించి మర్చిపోవటం తప్పే. డాడీ సింగిల్ డైలాగ్ కూడా అర్థం కాలేదు. కొన్ని అర్థం కాకూడదు, అనుభవానికి అసలే రాకూడదు. పద భోంచేద్దాం. సరిగ్గా కూర్చో. బాబుకి నేను అన్నం పెడతాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. కుసులు గాడికి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి. మరి నీకు డాడీ? నువ్వు తిన్నాక నేను తింటానే. ఓకే డాడీ. డాడీ నువ్వు గ్లాసులు సీసా తాగుతావు ఏంటది? ఇదా 2 in 1. అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేని వాళ్ళు తాగే టానిక్. ఇప్పుడు నీకు బాధ వచ్చిందా? కొత్తగా వచ్చే బాధలేం లేవు, నువ్వు వచ్చావు కదా, సంతోషం. తిను. నా ఆత్మ నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి. ప్రియా, ఆత్మ లేకుండా నేను, శరీరం లేకుండా నువ్వు ఎప్పటికీ విడిపోలేవు, ఎప్పటికీ కలవలేవు. విడిపోలేవు, కలవలేవు, విడిపోలేవు. మధు
ఇదేం బాగోలేదు. టీ బాగపోతే కాఫీ తాగు. కప్పుల్ని మార్చినంత తేలిగ్గా నిన్ను మార్చలేకపోతున్నాను. నేనేం చేశాను? లేకపోతే రోజు ఆ తాగడం ఏమిటి, ఒళ్ళు తెలియకుండా ఆ పడిపోవడం ఏమిటి? తెలిసి కూడా అడుగుతుంటే నేనేం చెప్పను? లేని భార్య ప్రేమ కోసం అలమటించిపోతూ తాగుతున్నానంటావు అంతేగా? ఉన్న నీ ప్రేమ కోసం నీ కొడుకు ఎలా అలమటించిపోతున్నాడో ఒక్క క్షణం ఆలోచించావా? వాడికి ఏం తక్కువ చేశాను? ఏం తక్కువ చేసావా ఎక్కువ చేసావా అన్నది కాదు పాయింట్. నువ్వు ఇలాగే ఉంటే కుస్లు మానసికంగా దెబ్బతింటాడు. ఈ మాటలు ఒక ఫ్రెండ్గా కాదు, ఓ డాక్టర్గా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఆహా సార్, లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ స్టార్ హోటల్ కట్టడం మాత్రం కుదరదు సార్. లేదు, వద్దు, కుదరదు, ఇలాంటి నెగిటివ్ పదాలు నా దగ్గర ఇప్పుడు అనొద్దు. కుట్టినందుకు ఫీల్ అవుతున్నారు? సారీ, వెరీ సారీ. సారీ చెప్పినంత మాత్రం అవమానపోతుందా ఏమిటి? మిమ్మల్ని కొట్టినందుకు ఫీజ్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారా? అసలు మీరు నన్ను ఎప్పుడు కొట్టారు సార్? గుడ్ గుడ్, వెరీ గుడ్. నౌ టెల్ మీ ద ప్రాబ్లం. ఆ ఇంటికి సంబంధించిన మొత్తం స్థలం ఈ సమాధితో సహా మన సైట్ లో కలిస్తే కలుపుకుందాం. ఈ స్థలం ఎవరిదో కనుక్కుందాం. కానీ వాడు మనకు అమ్మాలి కదా. కొనుక్కుందాం. మిస్టర్, సిగరెట్ పీకలు పడేయటానికి ఇది యాస్ట్రే కాదు. బట్ అందులో ఉన్నది యాష్. అఫ్ కోర్స్ యాష్ గా మారిన హ్యూమన్ ఫ్లెష్. అయినా నా ఇష్టం వచ్చిన చోట నేను సిగరెట్ మారేస్తాను. అడగటానికి నువ్వెవరి? ఈ స్థలం నాది. ఇంకా నయ్యం, ఈ సమాధి నాదే అనలేదు. ఈ స్థలం నీదే జస్ట్ 2 నిమిషాల క్రితం వరకు. కానీ ఇప్పుడు ఈ స్థలం నాది. నేచురలీ కొనుక్కుంటే నాదే అవుతుంది కదా. అమ్ముతానని నేను చెప్పానా? కొనుక్కుంటానని నేను చెప్తున్నానుగా. ఈ స్థలం నేను అమ్మను. గెట్ అవుట్. స్టాప్, స్టాప్ ఇట్. అమ్మను, ఇవ్వను, ఇలాంటి నెగిటివ్ మాటలు ఐ డోంట్ లైక్. మార్కెట్ లో ఈ స్థలం 30 లక్షలు. ఈ స్థలం నువ్వు నాకు అమ్మాలి. నేను నీకు 60 లక్షలు ఇస్తాను. 60 లక్షలు కాదు, 6 కోట్లు ఇచ్చినా నేను అమ్మను. డబ్బుకు లొంగని ఇలాంటి ముద్ర కేసును ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటో నీకు తెలిసింది? నా స్థలం నీకు అమ్మటం కాదు, అసలు నువ్వు ఇక్కడ నిలబడటానికి కూడా వీల్లేదు. గెట్ లాస్ట్. పరా. కొట్టినందుకు ఫీల్ అవుతున్నారా? అవును సార్. వెరీ గుడ్, అలాగే ఫీల్ అవుతుండు. నా ఎదురుగా స్టడీగా నిలబడి అమ్మను అని నెగిటివ్ డైలాగ్ చెప్పాడంటే వాడికేదో బ్యాక్గ్రౌండ్ ఉండుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని ఈ గ్రౌండ్ మన సొంతం అయ్యేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. ఎస్,